ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ అంటే మన దగ్గర ఉన్న 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అమ్మాలంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే మీరు మీ 2 వీలర్ అమ్మాలనుకుంటున్నారా, 4 వీలర్ కార్ అమ్మాలనుకుంటున్నారా, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మనం మోటార్ వెహికల్ యాక్ట్ 1988లో ఉన్న రూల్స్ మరియు కార్ బైక్ అమ్మేటప్పుడు ఆర్టీఓ ప్రొసీజర్, అవసరమైన డాక్యుమెంట్స్ మన దగ్గర ఏముంచుకోవాలి, ఏవి ఉండటం వల్ల మనం సేఫ్గా ఉంటుంది అనే అంశాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. ముఖ్యంగా సెల్లర్ అంటే కార్ లేదా బైక్ అమ్మాలనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా సెల్లర్ దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉండాలి. అంటే ఆర్సీ వాహనం ఎవరి పేరు మీద ఉందో, ఏ ఆర్టీఓ జ్యూరిస్డిక్షన్లో ఉందో ప్రూఫ్ చేస్తుంది. అది మరో ముఖ్యమైనది ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 146 ప్రకారం వాహనానికి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా ఈ ఇన్సూరెన్స్ కొత్త ఓనర్ పేరు మీదకి మార్చుకోవాలి. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ PUC ఇది కూడా తప్పనిసరిగా ఉండాలి. మన ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధారు, పాను, ఓటర్ ఐడి ఏదైనా ఉండొచ్చు. సెల్లరు, బయ్యర్ ఇద్దరికి ఇవి కావాలి. అప్పుడు మాత్రమే సేల్ జరుగుతుంది. బయ్యర్ అడ్రస్ ఎందుకు కావాలి అంటే అతను ఆర్సీ కొత్త అడ్రస్ మీదకి మారుస్తారు కాబట్టి ప్రూఫ్ కావాలి. ఇక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కావాలి. అంటే వాహనం లోన్ మీద కొన్నది అయితే లోన్ క్లియర్ అయి ఉండాలి. బ్యాంకు లేదా ఫైనాన్స్ తీసుకుంటే NOC తీసుకోవాలి. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 51 డీల్ చేస్తుంది ఇది. మరో ముఖ్యమైన విషయం, కొన్ని ఆర్టీఓకి సంబంధించినవి ఉంటాయన్నమాట. సెల్లర్ డిక్లరేషన్ అంటే వాహనం అమ్మినట్టు ఇంటిమేట్ చేయాలి. బయ్యర్ కూడా అప్లికేషన్ ఫర్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. ఈ 2 ఫామ్స్ కూడా ఆర్టీఓ ఆఫీస్లో ఉంటాయి, అది వాళ్ళు చూసుకుంటారు. ఇక మనం ముఖ్యమైనది ఏంటంటే కారు బైక్ అమ్మినప్పుడు సేల్ అగ్రిమెంట్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఒక చిన్న అగ్రిమెంట్ డెలివరీ నోట్ పేపర్ లాగా తయారు చేయించుకొని తీసుకోవడం సేఫ్. అంటే వెహికల్ నెంబరు, బయ్యరు, సెల్లరు సిగ్నేచర్స్ చేసి ఈ ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఇద్దరికి సేఫ్గా ఉంటుందన్నమాట. ఇక ముఖ్యమైన విషయం ప్రొసీజర్, సెల్ చేయాలంటే వెహికల్ కార్ కానీ బైక్ కానీ స్టెప్ బై స్టెప్ ఏంటో చూద్దాం. బయ్యర్ ఫైనల్ చేయాలి. బయ్యర్ డీటెయిల్స్ తీసుకోవాలి, ఆధారు, పాను ప్రూఫ్ మనం తీసుకోవాలి. అగ్రిమెంట్ చేయించుకునేటప్పుడు టోకెన్ అడ్వాన్స్ తీసుకోవాలి. అంటే స్మాల్ సేల్ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసేసి అడ్వాన్స్ తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి అతనికి. అంటే మన ఆర్సీ, ఇన్సూరెన్స్, PUC, ID ప్రూఫ్స్ కొన్ని కాపీస్ ఇవ్వాలి. ఒరిజినల్ ఆర్సీ, ఇన్సూరెన్స్ ఫామ్ ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాయి కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. మరో ముఖ్యమైన విషయం, ఆర్టీఓ సబ్మిషన్ కూడా చేసుకోవాలి. లోన్లో ఉన్న వాహనం అయితే బ్యాంకు నుండి NOC తీసుకొని వచ్చి సబ్మిట్ చేయాలి. హైపోథెటికేషన్ ఆఫ్ ద వెహికల్ ఏంటంటే అది ఆర్టీఓ వాళ్ళు చూసుకుంటారు, అది మనకు సంబంధం లేదు, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. డెలివరీ నోట్ కూడా తీసుకోవాలి. అంటే అక్నాలెడ్జ్మెంట్, అంటే వాహనం హ్యాండ్ ఓవర్ చేసిన రోజు నుంచి రెస్పాన్సిబిలిటీ బయర్కి ఉంటుంది కాబట్టి డెలివరీ నోటు ఉండడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ చలానాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, క్రిమినల్ మిస్యూజ్ కానీ సెల్లర్ మీద పడకుండా ఉంటాయి. ఫైనల్గా మనం చెప్పుకునేది మెయిన్ పాయింట్ ఏంటంటే లీగల్ పాయింట్స్. అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సింది కాషన్ లాంటిది అనమాట. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 50 ప్రకారము ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిన 14 రోజుల్లోపు సేమ్ స్టేట్లో ట్రాన్స్ఫర్ అయితే ఓకే. సెక్షన్ 50 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏంటంటే ఇతర స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే 40 డేస్ లోపు ఇన్ఫామ్ చేయాలి. ఆర్సీ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇన్సూరెన్స్ కానీ, చలానా కానీ, యాక్సిడెంట్ కానీ, ఇంకా లయబిలిటీస్ కూడా సెల్లర్ మీదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకే ఒక చిన్న డెలివరీ నోటు, ఆర్టీఓ అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం తప్పనిసరి. ఇంతే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న 2 వీలర్ కానీ కార్ కానీ అమ్మాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు, పొల్యూషను, ఫామ్ 2930 NOC ఉంటే సరిపోతుంది. ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది, కానీ ఆర్టీఓ ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే కొంచెం డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్లో ఒక లీగల్ కన్సల్టెంట్ ఉంటాడు, అతన్ని సంప్రదించి మీరు ఇలా అమ్మాలనుకుంటున్నాం అంటే ఏదైనా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోండి అని అతన్ని కన్సల్ట్ అయ్యి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. నేను ఎప్పటికప్పుడు వీడియోలో అప్డేటెడ్ న్యూస్ ఇస్తున్నాను. ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అంటే హౌ టు బై ద కార్, హౌ టు బై ద బైక్, లీగల్ ప్రాసెస్ ఏంటి, ఆర్టీఓ ప్రాసెస్ ఏంటి, మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి అనేది వివరంగా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ హావ్ గివెన్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యూ ఫర్ మై వ్యూవర్స్ అండ్ హూ వాంట్ టు సెల్ ద వెహికల్. ఇట్లాగా తెలియపరిచాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి. సో ఐఎమ్ అప్లోడింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ టు ఆల్ వ్యూవర్స్ అండ్ కామన్ పీపుల్. మీరు దీన్ని తప్పనిసరిగా షేర్ చేసి అందరికి తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో యూస్ఫుల్ లీగల్ టాపిక్తో మంచి కంటెంట్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.